నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం 186 మంది సిబ్బందిని నియమించారు. ప్రత్యేక అనుమతితోటి 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ దగ్గర అభ్యర్థి తరపున ఒక ఏజెంట్ ఉంటారు. ఏజెంట్ సమక్షంలోనే ఈవీఎంల మీద సీలను తొలగిస్తారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో రౌండ్లో 42 ఈవీఎంలను లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్ ఫలితానికి 40 నిమిషాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నానికి ఫలితం వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. ఇవాళ కూడా 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఎన్నికల విధులకు ప్రత్యేక బలగాలను వినియోగిస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం 186 మంది సిబ్బందిని నియమించారు. ప్రత్యేక అనుమతితోటి 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ దగ్గర అభ్యర్థి తరపున ఒక ఏజెంట్ ఉంటారు. ఏజెంట్ సమక్షంలోనే ఈవీఎంల మీద సీలను తొలగిస్తారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో రౌండ్లో 42 ఈవీఎంలను లెక్కించనున్నారు. ఇక ఒక్కో రౌండ్ ఫలితానికి 40 నిమిషాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నానికి ఫలితం వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. ఇవాళ కూడా 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఎన్నికల విధులకు ప్రత్యేక బలగాలను వినియోగిస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెబుతున్నారు. ఇక జూబ్లీహిల్స్ అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈరోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఈ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఒక్కో రౌండ్ ఫలితానికి కనీసం 40 నిమిషాలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది ఫలితం వచ్చేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఆయన గురువారం స్ట్రాంగ్ రూమ్ వద్ద మీడియాతో మాట్లాడారు. మరోవైపు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సిఇఓ సుదర్శన్ రెడ్డి సైతం ఒక ప్రకటన విడుదలైతే చేశారు. ఇక 42 టేబుల్ 10 రౌండ్లలో జరగనున్నాయి. ఇక స్టేడియంలో ఒక వరుసకు 21 టేబుల్ల చొప్పున 2 వరుసలో 42 టేబుల్ను ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్కు 42 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఫలితాలు వెల్లడవుతుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల ఫలితాలు వెల్లడి అయ్యే వరకు కూడా 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియ కోసం 186 మంది సిబ్బందిని నియమించినటువంటి పరిస్థితి. ఇక ఇళ్ల వద్ద వేసిన 103 బ్యాలెట్ ఓట్లతో ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలవుతుంది. 10 నుంచి 20 నిమిషాల్లో వీటి ఫలితాన్ని నిర్ణయిస్తారు. ప్రతి టేబుల్ వద్ద ప్రతి అభ్యర్థి తరపున ఒక ఏజెంటు ఉండొచ్చు. వారి సమక్షంలోనే ఈవీఎంలపై ఉండే సీలను తొలగించి రిజల్ట్ మీటాను నొక్కుతారు. అభ్యర్థులు వారిగా వచ్చిన ఓట్లని కలిపితే సమయిత పోలింగ్ కేంద్రంలో నమోదైన పోలింగ్ శాతానికి సరిపోవాలి. అభ్యంతరాలపై ఏజెంట్లు ఫిర్యాదు చేస్తే కౌంటింగ్ సూపర్వైజర్ రిటర్నింగ్ అధికారి కలిసి విచారిస్తారు. ఓట్ల లెక్కలో వ్యత్యాసం తేలితే రిటర్నింగ్ అధికారి ఆ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వీవీప్యాట్ డబ్బాలోని చీటీలను గుర్తుల వారీగా లెక్కిస్తారు. ఎలాంటి ఫిర్యాదు లేకుంటే కౌంటింగ్ అబ్జర్వర్ ఆ రౌండ్కు సంబంధించిన ఫలితాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో నమోదు చేస్తారు. అన్ని రౌండ్లు పూర్తయ్యాక రిటర్నింగ్ అధికారి తుది ఫలితాన్ని వెల్లడించి విజేతకు ధ్రువపత్రం అందజేస్తారు. ఇక నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కూడా మొదటగా పోస్టల్ సంబంధించిన బ్యాలెట్ ఓట్లను కూడా లెక్కిస్తారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఎన్నికల సంఘం సంబంధించిన ప్రతి రౌండ్కి అంటే మొత్తం 42 టేబుల్లను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్కి 42కు సంబంధించిన ఈవీఎం బాక్సులు కూడా ఓపెన్ చేస్తారు. దానికి ఒక్కొక్క సమయం కూడా పడుతుంది. ఒక్కొక్క రౌండ్కి ½ అన్ అవర్ సమయం పడుతుందని కూడా దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు 10 రౌండ్లలో యొక్క ఎన్నికలకు సంబంధించి పూర్తిగా అసలు ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారని సంబంధించి కూడా పూర్తిగా ఒక క్లారిటీ కూడా వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా
కావాల్సిన ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. అయితే మొదటగా గేటు వద్దనే ఈ యొక్క కోట్ల విజయభాస్కర్ రెడ్డి గేటు వద్దనే పోలీసులు భారీ పహరా కూడా దీనికి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎవరికైతే ఐడి కార్డు ఉంటుందో ఈ యొక్క దీనికి సంబంధించి ఏజెంట్ కావచ్చు, అంతేకాకుండా అభ్యర్థులు కావచ్చు, ఇలాంటి ఒక ఐడి కార్డును కూడా జారీ చేశారు. ఒక ఐడి కార్డుని చూసి మరీ లోపలికి పంపిస్తున్నారు. మిగతా వారు ఎవరు కూడా ఇక్కడికి రావద్దు, అంతేకాకుండా అక్కడ ఎవరు కూడా గుమికూడొద్దు, ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా రావద్దని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం మొత్తానికి కూడా భారీ గేట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో గెలిచిన అభ్యర్థులు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, చాలామంది కూడా వస్తారనే ఒక ఉద్దేశంతో దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. కానీ ఎవరు కూడా రావద్దు అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు మధ్యాహ్నం 2 గంటల లోపు యొక్క దీనికి సంబంధించి ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంటుంది. ఎవరైతే అభ్యర్థి గెలుస్తారో వారికి ధ్రువపత్రం కూడా అందిస్తారు ఎన్నికలకు సంబంధించిన కమిషన్ అధికారులు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారనేది మాత్రం ప్రధానంగా మధ్యాహ్నం 2 గంటలకల్లా తెలిసే అవకాశం ఉంటుంది. మొదటగా బ్యాలెట్ బాక్స్ సంబంధించి ఓట్లు కూడా లెక్కిస్తారు. దాని తర్వాత ఈవీఎం మిషన్లను కూడా ఓపెన్ చేస్తారు. అయితే 42 టేబుల్ల వద్ద మాత్రం ఒక్కొక్క పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు ఒక్కొక్క ఏజెంట్ను కూడా అనుమతిస్తారు. దాదాపు 42 సంబంధించిన పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం టేబుల్స్ని. మరోవైపు 186 మంది ప్రత్యేకంగా కొంతమందిని అంటే సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మైక్రో అబ్జర్వర్లు కావచ్చు, అంతేకాకుండా ఈవీఎం మిషన్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విభాగానికి సంబంధించి కొంతమందిని కూడా ఇప్పటికే ఏర్పాటు చేశామని చెప్పి ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఓట్ల లెక్కింపు మాత్రం చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్ వద్ద ఒక్కొక్క సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేసి అసలు ఎలా యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందనే దాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తారు. ఎందుకంటే గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి యొక్క గొడవలు జరగకుండా ముందుగానే ఒక్కో టేబుల్కి ఒక్కొక్క సీసీ కెమెరా అమర్చినట్లుగా దీనికి సంబంధించి మనకు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాని ప్రకారమే పూర్తిగా కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. మరోవైపు మాత్రం ఎవరైనా గెలిస్తే ఎలాంటి ర్యాలీలు మాత్రం నిర్వహించొద్దని చెప్పి ప్రధానంగా ఇప్పటికే పోలీసులు కొన్ని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఇలాంటి కొన్ని ర్యాలీలు నిర్వహించారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ర్యాలీ నిర్వహించొద్దు అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మరికొద్దిసేపట్లో అంటే మరొక 1 అవర్లో ఈ యొక్క దీనికి సంబంధించి ప్రధానంగా యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే అభ్యర్థులు కావచ్చు, ఏజెంట్లను ఒక్కొక్కరిగా లోపలికి కూడా పంపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే కేవలం ఒక బుక్, ఒక పెన్ను మాత్రమే, అంటే అది కూడా వాళ్ళు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. బయట నుంచి కూడా ఎవరు కూడా ఎలాంటి పేపర్స్ కావచ్చు, అంతేకాకుండా మిగతా సంబంధించిన ఎలక్ట్రిక్ వస్తువులు ఎవరు కూడా తేవద్దు. సెల్ ఫోన్స్ అన్నీ కూడా బయటనే ఒక డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సెల్ ఫోన్స్ లోపలికి తీసుకెళ్తే కూడా అక్కడ కొంత గందరగోళ వాతావరణం కూడా సృష్టించే అవకాశం ఉంటుంది కాబట్టి సెల్ ఫోన్స్ను కూడా లోపలికి నాట్ అలౌడ్ అని మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా మాత్రం జూబ్లీ హిల్స్ సంబంధించిన పోలింగ్ ప్రక్రియ చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు కూడా అన్ని ఏర్పాటు చేశామని ఇటు ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులు కావచ్చు, మరోవైపు ఇటు పోలీసులు కూడా చాలా పూర్తిగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాటు చేశామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే పవన్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని పోలింగ్ రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వాగ్వాదాలు అయితే జరిగినాయి. ఈ రోజు కౌంటింగ్ కేంద్రం వద్ద అలా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షణ ఏ విధంగా కొనసాగుతుంది పవన్? అయితే ముందస్తు జాగ్రత్తల చర్యల భాగంగానే 144 సెక్షన్ల అమల్లో ఉంది. గతం అంటే ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించి ఓట్ల సంబంధించిన నేపథ్యంలో అప్పుడు గొడవ జరిగింది కాబట్టి అలాంటి గొడవలు ఈరోజు జరగకుండా ముందుగానే అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లోపలికి మాత్రం ఎవరిని పంపించే ప్రసక్తి లేదు కాబట్టి లోపలికి కేవలం ఎవరికైతే యొక్క ఐడి కార్డు సంబంధించిన ఏజెంట్స్ ఉంటారో వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. కాబట్టి లోపల ఎలాంటి అలజడి కాకుండా పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించారు. బయటనే యొక్క దీనికి సంబంధించి పూర్తిగా ఎవరిని లోపలికి వెళ్లకుండా గేటు వద్దనే భారీ గేట్లు కూడా ఏర్పాటు చేసి దీనికి కావాల్సిన భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే జూబ్లీ హిల్స్ సంబంధించిన దాని ప్రకారం చూస్తే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఈ నేపథ్యంలో అంటే గతంలో కూడా ఇలాంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేదు. ఈసారి మాత్రం 3 అంచెల భద్రత
వలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి మాత్రం ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా మనము గమనిస్తున్నాము. పవన్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పటి వరకు పూర్తవుతుంది, ఎప్పుడు వీటి ఫలితాన్ని వెల్లడిస్తారు పవన్? మొదటగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి 8 గంటలకు ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమవుతుంది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఆ యొక్క ఓట్లకు సంబంధించి 103 ఓట్లు ఉన్నాయో దీనికి సంబంధించి మనకు కొంత క్లారిటీ కూడా రావాల్సి ఉంటుంది. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ సమయం పట్టే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అధికారులు కూడా చెప్తున్నారు. దాని తర్వాత ఈ యొక్క ఈవీఎం బ్యాలెట్కి సంబంధించిన ఓట్లు కూడా లెక్కిస్తారు. కాబట్టి త్వరగా దీనికి సంబంధించి అన్నీ ఏర్పాటు చేశాము. ఓట్ల లెక్కింపు కావచ్చు, అంతేకాకుండా ఈవీఎం బాక్స్కి సంబంధించి అన్నీ ఓపెన్ చేసిన దాని తర్వాత ఎలా దీనికి సంబంధించి టాలీ చేయాలి, అంతేకాకుండా ఎలా ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో దానికి సంబంధించి కూడా ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. వారు ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కూడా ఈ యొక్క ఏజెంట్లు ఉంటారు. కాబట్టి వారికి అన్నీ అర్థమయ్యే విధంగా కూడా చూపిస్తామనేది మాత్రం ప్రధానంగా ఇటు ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా కూడా ఒక ఓట్లకు సంబంధించి లెక్కింపు ప్రారంభమవుతుంది. అయితే పవన్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో ఏ పార్టీల మధ్య ఉత్కంఠ పోరు ఉండే అవకాశం ఉంది? అయితే జూబ్లీ సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఇటు కొనసాగుతుండగా మరోవైపు పార్టీలకు సంబంధించి చూస్తే ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన నేపథ్యంలోనే ఇద్దరి మధ్య గట్టి పోటీ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే నెక్కి సంబంధించి కూడా ఓట్లు ఇద్దరికి కూడా పోలయ్యాయి. కాబట్టి ఎవరు గెలుస్తారు అనేది మాత్రం ప్రధానంగా 2 రోజుల నుంచి, అంటే ఓట్లు వేసిన దాని తర్వాత పూర్తిగా 2 రోజుల నుంచి కూడా ఇదే కొనసాగుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ మేమే గెలుస్తామంటున్నారు, మరోవైపు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు ఇప్పటికే సంబరాలు కూడా చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇందులో సైలెంట్ ఓటింగ్ అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. సైలెంట్ ఓటింగ్ ఎవరికి ఎక్కువ మొత్తంలో పడింది అనేది మాత్రం ఈరోజు దీనికి సంబంధించి కూడా మనకు క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఒకవైపు బీఆర్ఎస్ మాత్రం తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఇప్పటికే సంబరాలు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి గెలుపోవటంలో అనేది మాత్రము మరికొద్ది సేపట్లో కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఎవరెవరికి ఎంతెన్ని ఓట్లు పడ్డాయి, ఎవరు ఎన్ని వేల మెజారిటీతో గెలిచారనేది మాత్రం మనకు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్, జూబ్లీహిల్స్ బైపోల్ పైన ఏ పార్టీ గెలుపుపై ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నాయి పవన్? అయితే ఎవరి ధీమా వారు మాత్రం వ్యక్తం చేస్తున్నా తాము గెలుస్తామనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మనం గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క ఓవరాల్గా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ తాము గెలుస్తామని ఇప్పటికే దీనికి సంబంధించి ధీమా కూడా వ్యక్తం చేసింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా తాము గెలుస్తామని చెప్పి కూడా ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రూపంలో ఒకరిపై ఒకరు ఆరోపణ కూడా చేసుకుంటున్న నేపథ్యంలో చూస్తే మాత్రము ఈరోజు ఎవరు గెలిస్తే మాత్రం ఆ పార్టీకి చాలా కీలకంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది అనేది మాత్రం ప్రధానంగా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే మాత్రము పూర్తిగా ఈ యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ మాత్రము చాలా ప్రశాంత వాతావరణంతో పాటు పోలీసుల భారీ బందోబస్తు నేపథ్యంలో కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, సర్వేలో ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది? అయితే సర్వే సంబంధించి మాత్రం ఇప్పటికీ ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సర్వే ప్రకారం అయితే కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని చెప్పి అన్ని సర్వేలు కూడా దాదాపు యొక్క కాంగ్రెస్ వైపే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ మాత్రము తాము సర్వేలను నమ్ముకోము, పూర్తిగా దీనికి సంబంధించి ఓటర్ల సంబంధించి వారిని మాత్రమే నమ్ముకుంటామని చెప్పి బీఆర్ఎస్ కూడా చెప్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రము సర్వేలు అన్నీ తమకే ఉన్నాయి కాబట్టి పూర్తిగా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసంతో ఓటర్స్ ఉన్నారు కాబట్టి తమకే ఓట్లు వేశారని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఓటర్లను తాము దీనికి సంబంధించి ఆ ఓటర్ల నాడియే ఒక సర్వే చెప్తుంది. కాబట్టి సర్వే ప్రకారమే తాము గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పవన్, ఎన్ని గంటలకు ఫైనల్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది? చివరి రౌండ్ పూర్తి చేసేవరకు ఏ టైం అయ్యే అవకాశం ఉంది పవన్? అయితే ఇంకా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక సమయం మాత్రం చెప్పలేదు. ఎందుకంటే ఓట్లకు సంబంధించి ఒక ఈవీఎం మిషన్లు మొరాయిస్తాయి కాబట్టి ఒక్కొక్కసారి వాటన్నిటిని కూడా ప్రక్రియ కొనసాగించేందుకు కూడా ఆ యొక్క ఎగ్జాక్ట్లీ టైం అనేది మాత్రం ఎన్నికల కమిషన్ మాత్రం చెప్పలేదు. కేవలం 8 గంటలకు మాత్రమే ఈ యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే తిరిగి ఎన్ని గంటలకు ముగుస్తుంది అనేది మాత్రము ఇటు ఎన్నికల కమిషన్ కావచ్చు, ఇటు పోలీసులు కూడా ఎవరు కూడా ఇప్పటికీ ఆ సమయాన్ని మాత్రం ప్రకటించలేదు. రైట్, థ్యాంక్ యూ పవన్.